ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11:27 కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్లో ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రాకపోకలు నిషేధించారు. ఏర్పాట్లపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమీక్షించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11:27 కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్లో ఉన్న వారి వాహనాలను సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రాకపోకలు నిషేధించారు. ఏర్పాట్లపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమీక్షించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శశిరేఖ, ఈ రోజు మరికొద్దిసేపట్లో అటు ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభా ప్రాంగణం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ఈ రోజు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అటు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కూడా వివిధ రాష్ట్రాల సీఎంలతో సహా అందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ కూడా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయితే గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ సభ కోసం 11.18 ఎకరాలు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అందరికీ ఈ యొక్క ప్రమాణ స్వీకారం కనిపించేలాగా ఎల్ఈడీలు కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాహనాల కోసం మొత్తం 56 ఎకరాలు కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ముస్తాబాద్ రోడ్లో పార్క్ చేసుకునేలాగా, అలాగే వేదికకి 1.5 కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి కాలినడకన వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించి రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వస్తున్నట్టు నేపథ్యంలో వారందరి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే భద్రతా దళాల గుప్పట్లో మాత్రం ఈ యొక్క ప్రాంగణం అంతా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది మధ్య ఇక్కడ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడకు 3,000 మంది పోలీసులు కేటాయించారు. అలాగే గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కేసరపల్లి సభా ప్రాంగణంలో 7,000 మంది పోలీసులను అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 60 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఇక్కడ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అదే జీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు ఉన్నవారంతా కూడా పర్యవేక్షణ బాధ్యత చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ యొక్క విఐపీల తోటి తాకుడుతోటి విజయవాడ నగరం అంతా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో పాస్లు ఉన్నటువంటి వారు మాత్రమే పోలీసులు ముందుకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 20 కిలోమీటర్ల మేర అన్ని చోట్ల కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన నివాసం నుంచి బయలుదేరి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 11:27 ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో పాటు మరొక 24 మంత్రులను కూడా ఈ రోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.